కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి. అలాగే కూటమి నేతగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా కూటమి నేతగా చంద్రబాబు పేరును సమర్థించారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అలాగే రేపు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్, రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా చంద్రబాబు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? ఇటు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఆటంకాలు కలగకుండా సాఫీగా జరిగిపోయేందుకు అలాగే పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు జరగాలి. అట్ ద సేమ్ టైం సభకు ఎవరైతే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వస్తున్నారో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొకటి, పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. దాదాపు 20 ఎకరాల్లో పార్కింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూడోది, ప్రధానమైనది భద్రతాపరమైన చర్యలు. భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ బ్రీచ్ అనేది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన పెద్దలు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలు కూడా హై సెక్యూరిటీలో ఉన్న నేతలందరూ కూడా ఈ సమావేశానికి, రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం, అలాగే మరొకవైపు వివిధ 2 జిల్లాల యంత్రాంగం, అటు ఎన్టీఆర్ జిల్లా, మరొకవైపు కృష్ణా జిల్లాలకు సంబంధించిన యంత్రాంగంతో పాటుగా దీనికోసం స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఐఏఎస్ ప్రద్యుమ్నని స్టేట్ కోఆర్డినేటర్గా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. వీళ్ళ కింద మరొక ఐఏఎస్ల బృందం కూడా 5 సభ్యులతో కూడిన ఐఏఎస్ల బృందం కూడా పనిచేస్తుంది. వీళ్ళందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్. సో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవటం, పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో దాదాపు 1,50,000కు పైగా జనాలు రేపు వస్తారనేది అంచనా. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా అక్కడ భద్రతాపరమైన చర్యలు, అంటే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి బై రోడ్డు, అంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎదురుగానే ఈ మేధా టవర్స్, కేసరపల్లి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వేదిక ప్రాంగణం ఉంటుంది కాబట్టి పెద్దగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం లేదా ప్రధాని వస్తున్న సమయంలో మాత్రమే కొంత ట్రాఫిక్ను నిలిపివేసే దిశగా చర్యలు ఉంటాయి. సో ఈ మేరకు, అంటే ఈ సభ జరుగుతున్నప్పుడు కావచ్చు, వీఐపీ రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో అటువైపు కూడా 2 గంటల పాటు 3 గంటల పాటు వాహనాల నియంత్రణ మళ్లిస్తూ ట్రాఫిక్ మళ్లింపు కూడా చేసిన పరిస్థితి పోలీసు యంత్రాంగం వైపు నుంచి కనిపించింది. సో ఓవరాల్గా 1,50,000 మంది పైగా వస్తారని అంచనా వేసుకుంటున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మరొకవైపు బీజేపీకి సంబంధించిన కేడర్ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఈ సందర్భంలో అన్ని రకాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొత్తం 11.5 ఎకరాల్లో సభికులకు, అలాగే ప్రజలకు, ఆహ్వానితులకు అక్కడ ఏర్పాటు చేశారు. వీఐపీ గ్యాలరీ దాదాపు 2 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇంకా 20 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రిమైనింగ్ డీ జోన్ ఏర్పాటు చేయడం, అలాగే స్టేజ్కి సంబంధించి కూడా దాదాపు 2 ఎకరాలు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో